లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితా లోకైకదీపాంకురా కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మాం అకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాలక్ష్మ్యై నమః. కాశ్యపి కమలాదేవి. ఇందులో 315వ నామం కాశ్యపి. దాని గురించి వివరిస్తూ సమస్త ఆదిత్య మండలములందున్న తేజస్సు, అలాగే కశ్యప ప్రజాపతి యొక్క పుత్రికలైన బహుశక్తుల రూపముతో ఉన్నది. ఈ రెండు అర్థాలని చెప్పుకున్నాం. ఇంకొక అర్థం కాశ్యపి అంటే భూదేవి అని అర్థం. కాశ్యపి క్షితి అని కోశం చెప్తున్నది. భూదేవి కాశ్యపి అని పేరు ఎందుకు వచ్చినది అంటే, పరశురాముడు ఈ భూమినంతటిని జయించిన తర్వాత కశ్యప ప్రజాపతికి దానం ఇచ్చాడు. అప్పటి నుంచి ఇది కశ్యపునకు దానముగా వెళ్ళింది కనుక భూదేవికి కాశ్యపి అని పేరు వచ్చినది. ఇది ఒక అర్థం. అంతేకాదు కశ్యపునికి సంబంధించింది భూదేవి, ఇది తెలుసుకోవలసిన ప్రధానార్థం. ఆదిత్యునికే కశ్యపుడు అని పేరు చెప్పుకున్నాం. ఆదిత్య మండలం నుంచి ఉద్భవించినదే భూదేవి. ఇది విజ్ఞాన శాస్త్ర ప్రకారంగా చూసినప్పటికి కూడా ఒక అద్భుతమైన శక్తి విస్ఫోటనం జరిగి వివిధ విధములుగా చెల్లాచెదరైనది. అప్పుడు ఆ మూలశక్తి నుంచి వచ్చినదే ఈ సమస్త గ్రహమండలములు గనక ఆ మధ్యలో ఉన్న భాగం సూర్యమండలమై ఆ చుట్టూ గ్రహములు తిరుగుతున్నాయి. అందులో భూమి ఒకటి. ఇది ఒక పద్ధతి. అలా భూమి కశ్యపుడైన సూర్యునికి సంబంధించినది. నేటికి కూడా సంబంధం ఉన్నది. సూర్యునితోనే భూమికి అనుబంధము. అందుకే భూమి తనలో తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోందట. అంటే ఆత్మ ప్రదక్షిణ చేస్తూ సూర్యుడనే భగవాను చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. అందుకే ప్రదక్షిణ అనే దాన్ని భారతీయ హిందూ మతం తెలుసుకుందంటే, గ్రహాల ప్రదక్షిణని ఏనాడో తన తపశక్తితో ఋషులు దర్శించారు అని ఇప్పుడు అర్థమవుతున్నది. అలాగా ఈ భూమి నిరంతరం సూర్యునితో అనుబంధం పెట్టుకుని సూర్యుని నుంచి లభిస్తున్న శక్తితోనే తాను జీవిస్తూ భూమి యందున్న వారిని జీవింపజేస్తుంది. ఇక్కడ తాను జీవించడం అంటే ఉనికి కలిగి ఉండుట అని. భూమి యొక్క ఉనికి కశ్యపుడైన సూర్యభగవాను మీద ఆధారపడింది కనుక భూమి ఎల్లవేళలా కశ్యపునికి సంబంధించినదే. అందుకు కాశ్యపి. భూదేవి పేరే కాశ్యపి. భూదేవి మహాలక్ష్మి గనక భూలక్ష్మిని కాశ్యపి అని అంటున్నారు. లక్ష్మీ సహస్రనామాల్లో భూదేవికి సంబంధించిన నామాలు అనేకం వస్తున్నాయి. ఎందుకంటే మనకు ముఖ్యమైన లక్ష్మి భూలక్ష్మి గనక మన కోసం మహాలక్ష్మి భూలక్ష్మిగా ఉంది. అందుకే మాటి మాటికి భూమిని ఆ తల్లి రూపంగా నమస్కారం చేసుకుంటున్నాం. జగన్మాత భూదేవి. 316వ నామం కమలాదేవి. ఇది నమస్కారంలో శ్రీ కమలాదేవ్యై నమః అని చెప్పబడుతున్నది. కమలాదేవి అనేది లక్ష్మీనామాల్లో అత్యంత ముఖ్యమైన నామం. ఇది అమ్మవారి యొక్క మహామంత్రం కమలా శబ్దంతోనే వస్తున్నది. అయితే కమలా శబ్దానికి అనేక అర్థాలు చెప్పుకున్నాం. పద్మము అనే అర్థములన్నీ ఇక్కడ తీసుకోవాలి. అయితే ఇక్కడ మరి ఒక అర్థాన్ని చెప్పుకుందాం. ఒక నామం మళ్ళీ మళ్ళీ వస్తుంటే పాత అర్థాలని చెప్పనక్కర్లేదు, మరి ఒక కొత్త అర్థాన్ని భావిస్తే సరిపోతుంది. కమాం లాతీతి కమలా అని. ఇక్కడ కమా అనే శబ్దానికి అందము ఆనందము అని అర్థం. ఈ అందాన్ని ఆనందాన్ని ఇచ్చేది గనక కమలా అని. అమ్మవారిని ఉపాసన చేస్తే ఆనందం లభిస్తున్నది. సూర్యుడిని ఆశ్రయిస్తే కాంతి లభించినట్లు ఆనందరూపిణి అయిన అమ్మని ఆశ్రయిస్తే ఆనందం లభిస్తున్నది. ఇంకొక అర్థంలో కమలము అంటే వికసించిన సంపూర్ణ సౌందర్యము అని అర్థం. అందుకే కమలాదేవి అంటే సంపూర్ణ సౌందర్యదేవి అని అర్థం. అమ్మవారి దగ్గర వికారములు ఏమీ లేవు, సంపూర్ణమైన సౌందర్యం ఉన్నది. ఆనందకరమైన దోషరహితమైన స్వరూపమే సౌందర్యం గనక అటువంటి సౌందర్యాధి దేవత కమలాదేవి అని చెప్పబడుతున్నది. 317వ నామం నాదచక్ర నివాసిని. ఇది నమస్కారంలో శ్రీ నాదచక్ర నివాసిన్యై నమః అని. నాదచక్రమునందు ఉన్న తల్లి అని. నాదచక్రము అంటే మంత్రము అని అర్థం. మంత్రములన్నీ నాదముతోనే ఏర్పడతాయి. అలా మంత్ర సమూహమంతా కూడా నాదచక్రము. చక్రమనగా సమూహము. అందుకు మంత్ర సమూహముల యందు ఉండున్నది. ఇది ఒక అర్థం తీసుకోవాలి. ఇంకొక అర్థంలో నాదచక్రము అంటే హృదయము అని అర్థం. హృదయంలో ఉన్నటువంటి పద్మానికి లేదా చక్రానికి అనాహత చక్రము అని పేరు. అందుకు మొత్తం 6 చక్రాల్లో అనాహత శబ్దము హృదయ చక్రానికి మాత్రమే ఉన్నది.
ఎందుకంటే ఆ హృదయ చక్రంలోనే మనం మామూలు చెవితో వినలేని నాదం ఉందిట. అదే ప్రాణము యొక్క సూక్ష్మ రూపమైన నాదం. ఆ నాదము ఏ చక్రములో ఉన్నదో ఆ చక్రం పేరు నాద చక్రము. అదే అనాహతం అని. అందుకే అనాహత నాదం అని ఒక వ్యవహారం ఉంది యోగ శాస్త్రంలో. అందుకే అనాహత చక్రమే నాద చక్రము. ఆ హృదయ చక్రంలో ఉండే తల్లి అంటే హృదయమునందు ఉన్న తల్లి కనుక నాదచక్ర నివాసిని. ఈ హృదయ చక్రం మొత్తంగా 12 దళాలతో ప్రకాశిస్తుంది. ఈ ద్వాదశ దళ పద్మమే నాదచక్రము. ఆ ద్వాదశ దళ పద్మమైన నాదచక్రములో ఉన్న తల్లి కనుక నాదచక్ర నివాసిని. యోగులు హృదయంలోనే పరంజ్యోతిని ధ్యానిస్తారు. అందుకే శ్రీ నాదచక్ర నివాసిన్యై నమః నమస్కారం చేసుకుని హృదయ పద్మంలో అమ్మవారిని మనం ధ్యానించారు. అయితే ఇక్కడ కమలాదేవి నాదచక్ర నివాసిని ప్రక్క పక్కనే వచ్చాయి గనక ఇప్పుడు పరిశీలించవలసిన మరొక భావాన్ని గ్రహించాలి. కమలాదేవి అంటే షట్కమలములకు దేవత అని అర్థం. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న 6 చక్రములకే 6 కమలములు అని పేరు. ఈ 6 కమలముల యందు వ్యాపించిన కుండలిని రూపమే కమలాదేవి. ఇదొక అర్థం. ఆ పైన ఉన్న సహస్రార కమలములో ఉన్న తల్లి గనక మహాపద్మ నివాసినైన తల్లియే కమలాదేవి. అయితే అన్ని కమలములు అమ్మ రూపమే అయినప్పటికీ కూడా ప్రధానంగా ధ్యానించవలసిన హృదయ కమలమున్నదే. ఇది ముఖ్యం గనక నాదచక్ర నివాసిని అని మళ్ళీ షట్చక్రాలలో నాదచక్రాన్ని ప్రస్తావన చేసి నాదచక్ర నివాసిన్యై నమః నమస్కారం చేసుకుని 318వ నామం మృడాధార. ఇది నమస్కారంలో శ్రీ మృడాధారాయై నమః. ఇది ఒక భావంలో పరిశీలిస్తే మృడా అంటే శివుడు అని పేరు. మృడాధార అంటే శివునకు ఆధారమైనది అని ఒక అర్థము. శివునే ఆధారముగా చేసుకున్నది. 2 అర్థాలు ఇందులోనే ఉన్నాయి. అమ్మవారికి అయ్య ఆధారం, అయ్యవారికి అమ్మ ఆధారం, ఒకరికొకరు ఆధార ఆధేయములు అని. అందుకు జ్యోతి కాంతిని ఆధారం చేసుకుంటుంది, కాంతి జ్యోతిని ఆధారం చేసుకుంటుంది. ఇలాగ ఒకరికొకరు ప్రధానం. అందుకే ఇందులో ఎవరు ఎక్కువ అని చూడడానికి లేదు, ఇద్దరు సమప్రాధాన్యమే. అందుకు మృడాధార అనే నామంలో ఆ శివశక్త్యాత్మకమైన రూపాన్ని ప్రస్తావన చేస్తున్నారు. అయితే నారాయణుని పత్ని కదా లక్ష్మి, మళ్ళీ శివశక్తిని చెప్తున్నారంటే అటువంటి క్షుద్రస్థాయిలో అర్థాలు ఇక్కడ చూడడానికి లేదు. దేవతాపరంగా దేని మర్యాద దానిదే. దేవతాపరంగా లక్ష్మీనారాయణ అనాలి, ఉమామహేశ్వర అనాలి. కానీ తత్వపరంగా పరిశీలిస్తే ఉమామహేశ్వర, లక్ష్మీనారాయణ ఇలా వివిధ రూపములతో ఉన్న ఏకశక్తినే మనం లక్ష్మీ సహస్రనామాల్లో ఉపాసిస్తున్నాం. ఏ సహస్రనామాన్ని మనం ఉపాసించినా, మనం ఏ ప్రధాన దేవతను ఉపాసిస్తున్నామో అది సర్వదేవతాత్మకమనే భావంతోనే చూడాలి కనుక ఇక్కడ మృడాధార అన్నప్పుడు శివునకు ఆధారమైనది, శివునే ఆధారంగా చేసుకున్నది అని అర్థం చెప్పవచ్చు. మృడ శబ్దము విష్ణుపరంగా చెప్పిన దోషమేమీ లేదు. శివశబ్దం కూడా విష్ణుపరంగా చెప్పవచ్చు. మరి లేకపోతే శివశబ్దం విష్ణు సహస్రనామాల్లో ఎందుకున్నది? సర్వశర్వ శివస్థాణు అని, క్షేమకృత్ శివ అని కూడా ఉన్నది. ఇది శివశబ్దం విష్ణుపరంగా చెప్పవచ్చు. ఎలా అంటే శివ అంటే మంగళస్వరూపుడు, విష్ణువు కూడా మంగళస్వరూపుడే గనక శివశబ్దం వాడవచ్చు. అప్పుడు కేవల విష్ణువునే చూసేవారికి కూడా ఇంకా ఎటువంటి అభిప్రాయ భేదము రాదు. అదేవిధంగా ఇక్కడ మృడా శబ్దానికి కూడా విష్ణుపరంగా అర్థం చెప్పవచ్చు. అప్పుడు మృడా అనే శబ్దానికి మృడయతి సుఖయతి భక్తాన్ ఇది మృడః అని అర్థం. ఆనందింపజేయువాడు అని అర్థము. అందుకే శివునికి మృడా అని పేరెందుకుందంటే భక్తులకి ఎప్పుడూ ఆనందం కలిగిస్తాడు గనక ఆనంద స్వరూపుడు గనక మృడా అని అంటారు. అలాంటి ఆనంద స్వరూపుడైన పరమాత్మకు ఆధారమైనది ఈ తల్లి. అంటే ఆనంద స్వరూపమైన పరమాత్మకు శక్తికి భేదము లేదని చెప్పడము మృడాధార. ఆనందం కలిగించాలి అంటే కలిగించే శక్తి భగవంతుడికి ఉందనే కదా అర్థం. కలిగించే శక్తి ఉంది అంటే అమ్మవారు ఉన్నారనే అర్థం. అందుకు మృడాధార మాట ఇంత గొప్ప విశేషంగా చెప్పబడుతున్నది. ఆనందమునకు ఆధారమైన తల్లి. అన్ని ఆనందాలు అమ్మ వల్లే కలుగుతున్నాయి గనక ఆనందాలన్నిటికీ ఆధారం ఆ జగజ్జననియే. అందుకే సృష్టిలో ఏ కొద్దిపాటి ఆనందం ఎక్కడ లభించినా అది అమ్మవారి వెలుగే అని దర్శించడం ప్రారంభిస్తూ ఉంటే ఈ ప్రపంచమంతా అమ్మయే మనకు దర్శనమిస్తున్నది. అందుకు మృడాధారాయై నమః నమస్కారం చేసుకుని పార్వతీదేవికి అభిన్నురాలు అని పార్వతీ స్వరూపుని అర్థం కూడా ఇక్కడ గ్రహించవచ్చు. ఇక తర్వాతి నామం స్థిర. ఇది నమస్కారంలో శ్రీ స్థిరాయై నమః అని చెప్పబడుతున్నది. ఈ 319వ నామం కూడా భూదేవికి సంబంధించిన అర్థంగానే భావించితే, ఎందుకంటే భూలక్ష్మిని అనేక విధాలుగా దర్శిస్తున్నది లక్ష్మీ శాస్త్రనామం. భూమికి కూడా స్థిర అని పేరున్నది, అంటే కదలకుండా ఉండేది అని. అయ్యా మేము విజ్ఞాన శాస్త్ర ప్రకారంగా భూమి కదలదు అంటే ఒప్పుకోమని అంటే అది పొరపాటే. ఎందుకంటే భూమి కదులుతూనే ఉంది, సందేహం లేదు. కానీ కదలికలోనే స్థిరత్వం కూడా ఉన్నది, లేదా కదలడం అనేది స్థిరంగా ఉన్నది, అది కూడా భావించవచ్చు. అయితే కదులుతున్న భూమి స్థిరంగా కనబడుతోంది,
భూమిలో స్థిరత్వ లక్షణం లేకపోతే మనం ఇల్లు కట్టుకుని ఉండగలమా? దాని యందు ఒక కదలని లక్షణం కూడా ఉన్నది. అందుకే భూమి తనంత తాను కదులుతున్నప్పటికీ భూమి యందు కదలని భాగములు ఏవైతే ఉన్నాయో అవి మనకు ఆధారమే నిలిచి ఉన్నాయి. అందుకే ఆధార శక్తి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది కనుకనే మృడాధార స్థిర అని పక్కపక్కనే చూపిస్తున్నారు. అందుకే స్థిర అంటే స్థిరముగా ఉండునది. ఈ స్థిర శబ్దానికి అర్థం సదా ఏకరూపత్వా స్థిర అని చెప్తారు శంకర భగవత్పాదుల వారు. ఎల్లవేళలా ఏకరూపముగా ఉన్నది. ఇది పరతత్వపరంగా చెప్తున్న అర్థం. ఇక్కడ అమ్మవారు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ స్వరూపం శాశ్వతమైనది, ఎల్లవేళలో ఒకేలా ఉంటుంది. అందులో మార్పులు కానీ జరిగితే అది కూడా వికారం అయిపోతుంది. కనుక ఏ మార్పులు లేని పరిపూర్ణ రూపం గనక, పైగా మార్పులు చెందవలసిన అవసరములు లేని పరిపూర్ణ రూపం గనక స్థిర సదా ఏకరూపత్వాత్. ఏకరూపం అంటే ఏమిటి అనే దానికి మళ్ళీ వేదాంత శాస్త్రం సర్వభావ వికారరహిత అని అర్థాన్ని చెప్పింది. ఏ భావ వికారములు లేని పూర్ణ స్థితిని ఏకత్వం అంటారు. ఆ ఏకత్వ స్థితిని స్థిరత్వం అంటారు. అందుకు అమ్మవారు ఎల్లవేళలా ఆనందముగా జ్ఞానముగా పరిపూర్ణముగా ఉన్న తల్లి గనక స్థిర అని చెప్పబడుతున్నది. పైగా మహాలక్ష్మి స్థిరంగా ఉండాలని మనందరం కోరుకుంటూ ఉంటాం. అందుకని లక్ష్మి ఎప్పుడు కూడా తొలగిపోకూడదు, తరిగిపోకూడదు. అందుకే లక్ష్మీదేవి చంచలగా ఉండకుండా స్థిరంగా ఉండాలని కోరుకోవాలి గనక స్థిరమైన లక్ష్మియే స్థిర అని చెప్పబడుతున్నది. శ్రీ స్థిరాయై నమః.